వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదుర్గల్ మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సినీ నటుడు మంచు మనోజ్ సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకుడు గిరి విజ్ఞప్తికి స్పందించి అక్కడికి చేరుకున్న ఆయన ఆశ్రమానికి టేబుళ్లు, కుర్చీలు అందజేశారు. మానసిక రుగ్మతులతో ఉన్న వ్యక్తులను చేరదీసి సేవలందిస్తున్న నిర్వాహకుల కృషిని ఆయన అభినందించారు. భవిష్యత్తులో కూడా ఆశ్రమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సంతోష్ భాయ్ పేరు ఒకటి చెప్తున్నాడు సార్, అది కూడా పూర్తి పెట్టిన తర్వాత చేస్తున్నారు. ఇంత గొప్ప పని చేస్తున్నారు. మామూలుగా సేవా కార్యక్రమాలు చాలామందికి అనాథలకు కానీ వీళ్ళకి కానీ పెద్దలకు కానీ చేస్తూ ఉంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ప్రతిదీ వస్తూ ఉంటుంది. కానీ ద మోస్ట్ ఏంటంటే రోడ్లో ఇలా చుట్టూ పీల్చుకొని పరిస్థితులను కోల్పోయి రోడ్లో ఉండి కొంచెం మురిగ్గా కనిపించగానే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి మైండ్ ఎలాగో పనిచేయదు. వాళ్ళకి హెల్ప్ చేసినా మనం గుర్తుండవు అని చెప్పి ఒక ఆలోచనతో చాలామంది చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు ముట్టితే ఏదైనా అవుతుందని చెప్పి వాళ్ళని అంటరాని వాళ్ళలాగా ఏమండి మన అంటరాని లోకాన్ని దాటేసి ఎప్పుడో మన తాతలు ముత్తాతల కాలం అండి అది దాటేసి ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు అంటరానితనం లేదు. ప్రతిదానికి ఒక విరుగుడు ఉంది. ప్రతిదానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంది. నిమిత్తం కానీ ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్కి హౌ కెన్ వి బీ సపోర్టివ్ అండ్ మన దగ్గర ప్రతి రాష్ట్రం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంటావూరు గ్రామంలోని గ్రామదేవత గంగమ్మ తల్లిని ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి సతీమణి రేణుకారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మురుగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబం సంక్షేమం, ప్రజల సుభిక్షం కోసం ఆమె అమ్మవారిని ప్రార్థించారు. గ్రామ ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించింది. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. సఫలీకృతం చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి కమిటీ సభ్యులకు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యం కలిగించకుండా చూసుకోవాల్సింది కూడా నేను వారిని కోరుకుంటున్నాను. అలాగే శాంతి భద్రతను కల్పించాలని, ఎటువంటి అల్లర్లు కూడా తానివ్వకుండా చూసుకోవాలని పోలీస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈరోజు మనం నియోజకవర్గ మన ఎమ్మెల్యే అమరన్న గారు, సత్యమణి గారు మేడం గారు కూడా ఈరోజు వచ్చి దర్శనము చేసుకున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అమరన్న పిలిచినాము. అమరన్న ఏడ బయట పని ఉంది. మచిలీపట్నం ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణి హరిత ప్రసవం అనంతరం మృతి చెందడంతో విషాదం చోటు చేసుకుంది. సిజరీన్ తర్వాత సరైన వైద్యం అందించకపోవడమే కారణమని కుటుంబం సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఘటనపై తెలుసుకున్న వైసీపీ నేత పెర్నికిట్టు ఆసుపత్రికి చేరుకోగా తొలుత పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త నెలకొంది. అనంతరం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఆందోళన కొనసాగుతోంది. ఈరోజు హాస్పిటల్లో జరిగిన ఘటన అనేది నిజంగా మగవాడికి కూడా జరగకూడదని మనం కోరుకోవాలి. ఈరోజు పిల్లల తల్లి ఈరోజు మరణించడం జరిగింది. ఇన్సైట్లోకి వెళ్తే మనం ఇక్కడ భర్త గారిని అడగగా ఆయన చెప్పింది ఏంటంటే పేషెంట్ని తీసుకొచ్చామండి, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న సమయంలో
కనీసం ప్రసూతి వార్డు దగ్గర కనీసం నర్సులు లేరు అందుబాటులో. నేను మగవాడిని అయి ఉండి నేను అక్కడ 2 గంటలు ఉన్నా కూడా ఒకళ్ళు కూడా నువ్వు మగవాడు కదా ఇక్కడ ఉండకూడదు అని చెప్పేవాళ్ళు లేరు. పేషెంట్ని గంటకు ఒకసారైనా పర్యవేక్షించిన వాళ్ళు లేరు. పరంగా ఉన్న తేడాలు ఆవిడ గమనించి పై డాక్టర్కి చెప్పున్నా. ఈరోజు ఆ పిల్లలకి తల్లి ఉండేదండి. ఈరోజు నేను తండ్రిని ఎంత బాగా చూసుకున్నా కూడా తల్లి లోటు అయితే తీర్చలేననే మాట నిజంగా వాస్తవమైన మాట. ఎందుకంటే మనందరం వల్ల పేషెంట్లకు మంచి జరుగుద్దని ఆయనకు తెలియజేసుకుంటూ, అలాగే స్టాఫ్ రిక్రూట్మెంట్ తొందరగా చేయాలని కలెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నాను. పరిస్థితులు బాగాలేదు సార్. రాజకీయ నాయకులు వినే పరిస్థితిలో లేరు. అధికారులైనా చూసుకుని ఈ పరిస్థితి బట్టైనా రెగ్యులర్గా ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి 518 రీకవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. 2026లో వచ్చిన 955 ఫిర్యాదుల్లో 687 కేసులను ట్రేస్ చేయగా అందులో 518 మొబైళ్లు రీకవరీ చేసినట్లు తెలిపారు. మొబైల్ పోయిన వెంటనే IMEI నెంబర్తో సైబర్ పోర్టులో బ్లాక్ చేయాలని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. సైబర్ టీం, CCS కోర్ టీం సమన్వయంతో ఈ రీకవరీ సాధ్యమైందని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో DSP వివేకానంద, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇక్కడ మన పబ్లిక్ ఎవరైతే పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ఉన్నాయో దానికి సంబంధించి గత 4 నెలల నుంచి రికవరీ చేసిన మొబైల్స్ని ఈరోజు మనం పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా టోటల్గా ఇప్పుడు మనకి 518 మొబైల్స్ రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇవి మనకి 2026కి సంబంధించి వచ్చిన కంప్లైంట్స్లో రికవరీస్ ఇవన్నీ కూడా టోటల్గా 955 కంప్లైంట్స్ వస్తే అందులో 687 మొబైల్స్ ట్రేస్ అయినాయి. బట్ మనం రికవరీ చేసింది 518 రికవరీ చేశాము. సో మిగిలిన మొబైల్స్ 100+ మొబైల్స్ ట్రేస్ అయినవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రికవరీ చేయవలసి ఉంది. సో దీనికి సంబంధించి టోటల్గా మనకి 2024 సంవత్సరంలో 622 మొబైల్స్, 2025 సంవత్సరంలో 1060, 2026కి సంబంధించి 500. నెల్లూరు జిల్లా తెలుగు ఆధ్వర్యంలో PM అజయ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 20 మంది మహిళలకు 22,10,480 రూపాయల విలువైన వడ్డీ లేని సబ్సిడీ రుణాలను పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఆమె సూచించారు. ఒక లబ్ధిదారు ఆటో కొనుగోలు చేయగా ఆమె కోరిక మేరకు ఎమ్మెల్యే స్వయంగా ఆటో నడిపి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు యూజ్ చేసుకున్నట్లయితే ఇంకా తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో కొన్ని స్కిల్ ట్రైనింగ్స్ పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ RCT వాళ్ళని సంప్రదించి ఇంకా వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా ముందుకు రావడంతో రూరల్ ఏరియాస్లో ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి చాలా చోట్ల స్టార్ట్ చేశారు సార్. పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన భృతి కోసం భవిష్యత్తులో వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేటట్టుగా ఈరోజు SC కార్పొరేషన్ సౌజన్యంతో ప్రధానమంత్రి అజయ్ ప్రోగ్రాం కింద మా కావలి నియోజకవర్గంలో 20 మంది మహిళలకు వివిధ వృత్తుల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల లెక్కన సబ్సిడీ ఇస్తూ 40,000 రూపాయలు SC కార్పొరేషన్ లోన్ ఇస్తూ DRDA లోన్ ఇస్తూ వడ్డీ లేనటువంటి రుణాన్ని ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకొని ఓన్లీ అసలు మాత్రం 40,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కింద కట్టేటట్టుగా వాళ్ళ సొంత నిధులు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కింద 10,000 రూపాయలు పెట్టే విధంగా ఈ ప్రధానమంత్రి అజయ్ కింద ఈ రోజున DRDA ఆధ్వర్యంలో ఈరోజు కావలి డివిజన్లో ఉన్న కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటిలో 20 మందికి ఈ రోజున అందించడం జరిగింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం తిరుపల్లి గ్రామ గోదామును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా నిరంతరాయంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే అన్లోడింగ్ పూర్తి చేయాలని సూచించారు. గోదాం నిల్వ సామర్థ్యం, ధాన్యం నిల్వ వివరాలు, ట్రాక్టర్ల క్యూ లైన్లను ఆయన పరిశీలించారు.
అవసరమైతే అదనపు హమాలీలను నియమించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నువ్వు మళ్ళీ దానికి కొత్త సిస్టమ్ పెట్టబాగరావు. అంటే 3000 అనేది మెట్రిక్ టన్ ఎంత అవుతుంది? ఒక 4 లారీ కదా, 5 లారీ. అంటే 30 ఉంటుంది లారీకి అయితే, దీనికైతే 12. అంటే ఒక లారీకి ఇట్లా 700 బస్తాలు పడతాయి. 800. సో 3000 డైలీ చేస్తున్నారంటే 4 లారీ. ఏది అతనేది, ఇంకొక అతనేది మీ వాడు ఏ బాబు ఇందాక ఇద్దరేది అంటే ఇంకా వారం టోటల్ మెదక్ జిల్లా నిజామపేట మండలంలో వీఓఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ శ్రీనివాస్కు వీఓఏల సంఘం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి సమ్మె చేపట్టామని, ప్రస్తుతం ఇస్తున్న 5,000 వేతనం కుటుంబం పోషణకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వీఓఏల నాయకులు పాల్గొన్నారు. జరుగుతుంది మాకు అన్ని రకాలు. మాకు గవర్నమెంట్ నుంచి ఒక 5,000 జీతం మాత్రమే ఇస్తున్నారు. కానీ మాకు ఆన్లైన్ వర్కులు, ఆఫ్లైన్ వర్కులు అంటూ అసలు టైం లేకుండా పని చేయడం జరుగుతుంది. మాకు అన్ని రకాల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పనిని మాకే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ని పనుల్లో కూడా మేము ముందుంటున్నాము. కాబట్టి మాకు ఏమి లేదు, గవర్నమెంట్ నుంచి కనీస వేతనము 20,000 రూపాయలు, ఐడి కార్డులు, హెచ్ఆర్ పాలసీ కల్పించాలని కోరుతున్నాము. కావున గవర్నమెంట్ స్పందించి మా సమస్యలను తొందరగా నెరవేర్చాలని కోరుతున్నాము. నిత్య అవసరాలకు అనుగుణంగా మాకు శాలరీ రావటం లేదు. ఒక రోజులో 200 రూపాయలు కూడా మాకు వేతనం పడతలేదు. కాబట్టి గవర్నమెంట్ స్పందించి ఇప్పటికైనా మాకు శాలరీ పెంచాలని కోరుతున్నాము. ప్రతి మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మహిళలకు అన్ని పథకాలు చేరవేసే స్థాయిలో మేము కింది స్థాయిలో ఉన్నాము. కానీ మేము మాత్రం చీకట్లోనే ఉండిపోతున్నాము. మాకు ఖచ్చితంగా హెచ్ఆర్ పాలసీ కల్పించాలని మా వివోఏల సెర్పు వివోఏల తరఫున కోరుతూ సమ్మె కొనసాగిస్తున్నాము. ఈ జూన్ 2వ తారీఖు నాడు చెప్తామన్నారు. ఏదన్నా కాకపోతే చెప్తే సమ్మె విరమిస్తాము, లేదంటే ఇంకా కొనసాగిస్తామని. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మహానాడు కార్యక్రమంపై మాట్లాడారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోనే మొదటిసారి హైబ్రిడ్ మోడ్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి క్లస్టర్లో వేలాది మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు, స్వాములు పాల్గొన్నారు. పండుగ ప్రతి సంవత్సరం మే 27, 28, 29 జరుపుడు. ఇది ఒక పండుగలా నిర్వహించేటువంటి కార్యక్రమం మహానాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి చంద్రబాబు గారు, ఈనాడు లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫస్ట్ జరగబోయేటువంటి మహానాడు. ఈ మహానాడు అత్యంత వైభవంగాను, తెలుగుదేశం పార్టీకి ఒక పండుగగాను, 2 హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్నటువంటి ఫస్ట్ మహానాడు. కరోనా టైంలో వర్చువల్గా జరిగింది. ఈసారి దేశంలోనే ఫస్ట్ టైం హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్నటువంటి మహానాడు. 1875 క్లస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ప్రతి క్లస్టర్లో 500 మంది వివిధ రకాలైనటువంటి కేడర్లు, అన్ని రకాల కేడర్లు అంటే క్లస్టర్, యూనిట్, బూత్, KSS, అదేవిధంగా రాష్ట్ర పార్టీ నుంచి జిల్లా, టౌను, మండల, గ్రామ, వార్డు, అనుబంధ సంఘాలు, అన్ని పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలి. కోటి సభ్యత్వం ఉన్నటువంటి తెలుగు
సంగారెడ్డి జిల్లా చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజులుగా ధాన్యం తూకం చేయకపోవడంతో పాటు రైస్ మిల్లులకు తరలించిన ధాన్యానికి లారీలు సకాలంలో రాక 5 రోజులుగా ఆలస్యం జరుగుతోందని రైతులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ధాన్యం నిల్వలు పెరిగిపోవడంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని నిర్వాహకులు తెలిపారు. మండల్ సూరారం ఐకేపీ సెంటరు ఆధ్వర్యం నుండి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఐకేపీ సెంటర్లో లారీల కొరత చాలా ఉంది. ఎందుకంటే రైతులు వర్షాకాలం వస్తుంది కాబట్టి ధాన్యము తడిచిపోతుందని ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు కోపంలో ఎవరిని ఏమంటున్నారో తెలియట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ లారీల కొరత ఉండడం వల్ల అలాగే కాంట ఆపేయడం జరుగుతుంది. కాంట ఆపేయడం వల్ల వాళ్ళు హమాలి వాళ్ళు కూడా వెళ్ళిపోతాము, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని మాట్లాడుతున్నారు. వాళ్ళతోని రైతులతోని చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. ఐకేపీ సెంటర్ క్లోజ్ అవుతుంది. లారీలను పంపించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాము. శంకరపేట మండలం ఒడ్డు వచ్చి 40 రోజులు అవుతుంది. ఇవాళ లారీ వస్తలేవు, కాంట ఎత్తలేవు, పోతలేవు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో వీవోఏల నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరింది. సమ్మె స్థలం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన వీవోఏలు తహసీల్దార్ కాజా మొయినుద్దీన్కు వినతి పత్రం అందజేశారు. తమకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఐఆర్ పాలసీ వర్తింపజేయాలని, అర్హులకు సీసీలుగా ప్రమోషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు జాతీయ రహదారి 44పై రాస్తారోకో నిర్వహించారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఆందోళనలతో హైదరాబాద్ కామారెడ్డి వైపు వాహనాలు నిలిచిపోయాయి. బ్రిడ్జి లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడంతో ఆగ్రహించిన వారు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సృజన గ్రామస్తులతో చర్చించి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గ్రామం హైవే దగ్గర మేము వల్లూరు గ్రామ ప్రజలందరం కూడా ఈరోజు మా బాధలు పట్టించుకునే నాదులు ఎవ్వరు లేరు. మేము పిఎస్ గారికి పోయినాము, ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాము, పీడీ గారి దగ్గరికి పోయినాము, ఎమ్మెల్యేకి ఇచ్చినాము, ఎంపీ గారికి ఇచ్చినాము. ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. మా ప్రాణాలు మాత్రం ఈ రోడ్డు మీదనే ఉన్నాయి. మరి మా ప్రాణాలే తీసుకుంటారా? మీరు వచ్చి మాకు పరిష్కారం ఇస్తారా? ఏదన్నా ఒక్కటి అయితేనే మేము ఇక్కడ నుంచి జరుగుతాం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇన్ఛార్జ్ గారు అందరు కూడా స్పందించి వెంటనే మాకు ఇక్కడికి బ్రిడ్జి తెస్తారా? మా ప్రాణాలు రోడ్ల మీద పోతే మీరు చూసుకుంటా కూర్చుంటారా అనేసి ఈ వల్లూరు గ్రామ ప్రజల తరఫున నేను చెప్పడం జరుగుతుంది. చాలా ప్రమాదకరం ఉన్నది. మా చుట్టాలు కానీ బంధువులు కానీ రావడానికి పోవడానికి చాలా ప్రమాదకరం ఉన్నది. ఇక్కడ బ్రిడ్జి ఖచ్చితంగా కావాలి. చాలా మంది చనిపోతున్నారు. మా ఇంటి వాళ్ళు కూడా చనిపోయింది. ఇక్కడ ఎవరికి ప్రమాదం కావద్దు. ఖచ్చితంగా బ్రిడ్జి కావాలి కావాలి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కెనరా బ్యాంకు ముందు రైతులు, వృద్ధులు, ఖాతాదారులు ఆందోళన చేపట్టారు.
వరిధాన్యం డబ్బులు పింఛన్లు ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో మేనేజర్ లేకపోవడం, లావాదేవీలు నిలిచిపోవడమే కారణమని ఆరోపించారు. సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతరం 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సార్ రోజు తెప్పియడం ఏంటి సార్? 10:30 క్యాష్ అవైలబుల్గా ఉండాలి సార్. 3 గంటలకు తెప్పించేసి 3 గంటల దాకా ముసలు వీళ్ళందరూ చేతగాంధులు పడిగాపుగా ఉంటే మంచిగా ఉంటుంది సార్. కెనరా బ్యాంక్ వచ్చినాం. గత 10 రోజుల క్రితం ఏదైతే మేనేజర్ ఉండేనో ప్రసాద్ సార్, ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం, కొత్త మేనేజర్ రావడం జరిగింది. ఆ మేనేజర్ కూడా రాక లీవ్ పెట్టుకుని అట్నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ కూడా క్యాన్సిల్ చేసుకునేట. దాంతో మాకు రైతులు, ముఖ్యంగా వృద్ధులు, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే వడ్ల పైసలు బ్యాంకుల ఖాతాలో పడుతున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకొని ఈ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఒప్పుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పెన్షన్స్దారులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది సహకరించట్లేదు, బ్యాంకుల డబ్బులు ఉండట్లేదు. కూడా తొందర ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. వాళ్ళు చాలాసేపటి నుంచి పెద్ద మనుషులు నిలబడ్డారు అని అంటే మీరు వచ్చి చేయండి అని చెప్పేసి ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించడము, అంటే ఖాతాదారులతోని ఎలా వ్యవహరించాలనేది కూడా వీళ్లకు మంచి కొన్ని రోజుల క్లాసెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మామిడిపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ నీలమణి దుర్గమ్మ సుందరమ్మ గ్రామ దేవత ఉత్సవాల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఉత్సవాల నిర్వహణకు 20,000 రూపాయల విరాళం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా మున్నంవారిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదంలో పూరులు పూర్తిగా దగ్ధమై స్వర్వం కోల్పోయిన రైతులు కుమ్మరి శ్రీనివాసరెడ్డి, బత్తుల లక్ష్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పరిశీలించారు. మాజీ సైనికుల తరపున బాపట్ల మాజీ సైనిక సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. కుమ్మరి శ్రీనివాసరెడ్డి దంపతులకు 14,000 రూపాయలు, బత్తుల లక్ష్మికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అగ్ని ప్రమాదంతో ఇల్లు, ఆస్తి మొత్తం కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎండ తీవ్రతకు అనుకోని విధంగా మరి 2 పూరిళ్ళు కూడా దగ్ధమవటం, సర్వం కోల్పోవటం చాలా బాధాకరం. మరి ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగాను, చాలా బాధాకరంగాను ఉంటుంది. మరి మానవత్వంతో ఈ రోజున బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మరి వారికి మరి తోడుగా, నీడగా, అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ ఎద్దుల డబ్బులు కూడా 3 లక్షలు కాలిపోయి ఇల్లు మొత్తం సర్వం కోల్పోయినటువంటి కుమ్మర శ్రీనివాసరెడ్డి అంజమ్మ గారికి మా మాజీ సైనికుల తరపున ఒక 14,000 రూపాయలని మరి ఇవ్వటం జరిగింది వారి సహాయార్థం మాకు తోచినంత. అదేవిధంగా రెండో ధనలక్ష్మి బత్తుల లక్ష్మి గారి ఇల్లు కూడా మరి తగలబట్టడం, మొత్తం సర్వం కోల్పోవడం జరిగింది. వారికి కూడా మా మాజీ సైనికుల తరపున ఒక 10,000 రూపాయలని మరి ఇవ్వటం జరిగింది. మరి వారందరూ కూడా స్పందించి మరి ఈ యొక్క రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మా మాజీ సైనికుల తరపున కోరుకుంటా ఉన్నాం. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని మోర్లలోవా గ్రామంలో గిరిజనులు రిగ్బోర్ కోసం
శ్రమదానముతో రోడ్డు నిర్మించుకున్న ఘటనపై A1 టీవీలో వచ్చిన వార్తకు ఉపాధి హామీ అధికారులు స్పందించారు. ఏపీడీ పవన్, ఏపీఓ సన్యాసి నాయుడు తదితరులు గ్రామాన్ని సందర్శించి రోడ్డు పరిస్థితిని పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను కారణంగా రోడ్డు అవసరమైందని గ్రామస్తులు వివరించారు. రోడ్డు నిర్మిస్తేనే బోరు బండి వస్తుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపిన నేపథ్యంలో శ్రమదానంతో పనులు చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. వచ్చి కూర్చుండిపోయి మనకాడ ముందు వచ్చి బెదిరించి మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.